హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనరాజ్ ఆర్ట్స్. ఈరోజు మనం కాళీమాత టెంపుల్ దర్శనం చేసుకుందాం. కాళీమాత టెంపుల్కి ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా మనకు చిన్న ఆర్చ్ వస్తుంది. లోపలికి వెళ్ళడానికి ఆర్చ్ లోపలికి వెళ్ళగానే టెంపుల్ ఇలా కనిపిస్తుంది మనకు. ఈ చుట్టుపక్కల మొత్తం గాలి గోపురాలు బాగా పెట్టారు. యాక్చువల్గా అక్కడ వీడియో తీయడానికి అలౌట్ చేయలేదన్నమాట. మనం తెలియకుండా సీక్రెట్గా తీసాం వీడియో. చూడండి ఎంత చాలా ప్రశాంతంగా విశాలమైన వాతావరణం ఉంది ఇక్కడ. చాలా వెడల్పు కట్టారు టెంపుల్. కింద ఫ్లోరింగ్ కానీ మన పైన సీలింగ్స్ డిజైన్స్ కానీ. కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది. అమ్మవారి దర్శనం కాగానే లెఫ్ట్ సైడ్లో, మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళేసి మనం కొద్దిగా ముందుకు వెళ్తుంటే ఆపోజిట్లో చిన్నది కనిపిస్తుంది, గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ హనుమాన్ దేవి విగ్రహం ఉంటుంది. కొద్దిగా రైట్ సైడ్ నుంచి ఇలా చూస్తే చూడండి, ఈ పిల్లర్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. అలాగే గాలి గోపురం చూడండి ఎంత బాగుంటుందో. ఈ గాలి గోపురం అనేది చుట్టుపక్కల 4 కట్టారు. మొత్తం చుట్టుముట్టు ఉంటుంది, 4 గోపురాలు ఉంటాయి. టెంపుల్ టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గోపురం. పైనుంచి చూస్తే ఇలా గోపురాలన్నీ కనిపిస్తుంటాయి మనకు నైట్ టైంలో. ఇది కాళీమాత విగ్రహం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాము. థ్యాంక్ యూ.